టైం చూసారా మామ 3:45. ఇంకా లంచ్ తినలేదన్నమాట. ఎండలో ఇబ్బంది సైడ్ అంటే అదే అందులో ఏం తినలేదు మేము. మార్నింగ్ తిన్నదే చేసి ఒకటి 3000. అబ్బా. హై గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు మార్నింగ్ వచ్చాం మామ. ఇది ఊరు పేరు వచ్చి కృష్ణ కోయిల్ అనమాట. ఇది కొంచెం శివకాశి మధురైకి దగ్గరలో ఉంటుంది. అంటే మధురైకి ఒక 90 కిలోమీటర్స్ అనమాట. మార్నింగ్ 4 o'clock హోటల్ రూమ్ తీసుకున్నాము. దాని తర్వాత నిద్రపోయి కాసేపటికి ఇప్పుడు 7:30, 8 అవుతుంది టైము. ఇప్పుడు లేచాం అనమాట. ఎందుకంటే ఈరోజు సైడ్కి వెళ్ళాలి. రాత్రి వచ్చినప్పుడు తెలియలేదు కానీ మెయిన్ రోడ్ అనమాట ఇది అసలుకి. చూసారా బస్సులో ఇట్లానే వెళ్తూ ఉన్నాయి. అందులో ఈ హోటల్ రోడ్డు పక్కనే ఉండడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అంతా రూమ్ లో తినిపిస్తా ఉందన్నమాట మార్నింగ్ లేగానే. సో మామ ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం, ఓకేనా? చల్. సో మామ ఇప్పుడే రెడీ అయ్యాను. ఇంకా మన బ్రో వెళ్ళాడు రెడీ అవ్వడానికి. తను వస్తే ఇంకా తినడానికి పోవాలన్నమాట. తర్వాత వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటా అన్నారు. చూద్దాం. ఇక్కడ నుంచి ఒక 15 to 20 కిలోమీటర్స్ ఉంది సైట్. సో మీకు చూపిస్తాను ఈరోజు కూడా. ఈరోజు అంతా ఏం జరుగుతుంది, ఏంది కదా అని అన్నీ చూపిస్తాను. వీడియో లాస్ట్లో చూపించండి, ఓకేనా? చల్. టిఫిన్ సాపోతు కడ కడంగర్ టిఫిన్ కడ మున్నాడే. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. నిన్న రాత్రి ఇదే రోడ్లో నడుచుకుంటూ వచ్చాం మామ. ఒక 1/2 కిలోమీటర్ నడిచాను నేను రాత్రి. ఆడనుంటుంది కదా ఇదే కదా. అదే అదే దాటే. నేరుగా వెళ్తే విరుద్ నగర్ 88 కిలోమీటర్స్, 34 కిలోమీటర్స్ లో ఉంది. కాస్ట్లీ. ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట సైట్కి ఆటో మాట్లాడుకొని. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ 15 ఉంటుంది. చూద్దాం. నిన్న మిడ్ నైట్ దిగింది కరెక్ట్గా ఇదే ప్లేస్లో అనమాట. ఇప్పుడు వచ్చాము మా సైట్కి. వర్క్ అయితే జరుగుతుంది. వర్క్ కంప్లీట్ అయ్యాక వీడియో కంటిన్యూ చేద్దాం, ఓకేనా? టైం చూసారా మామ 3:45. ఇంకా లంచ్ తినలేదన్నమాట. ఇప్పుడే సైట్లో వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా వాళ్ళ దగ్గర కొన్ని సైన్ పెట్టించుకొని మనం బయలుదేరవచ్చు. సైన్ పెట్టడానికి ఎట్ట కదా ఒక 4:35 అయిపోద్ది అనమాట. ఇంకా ఈరోజు లంచ్ స్కిప్ అయిపోయింది. ఒకేసారి డిన్నర్ చేసి పడుకునేదారు పడు. వచ్చాడా? ఇప్పుడు వచ్చాడు. సో మామ టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుందా? 6 అయిందే. సో టైం అయితే 6 అవుతుంది అనమాట. 5:30కి అలా వచ్చాము సైట్ నుంచి. సో ఆఫ్టర్నూన్ నుంచి ఏం తినలేదు. ఇప్పుడు వెళ్ళి పానీపూరి ఏదో ఒకటి తినేసి మళ్ళీ నైట్కి తినాలన్నమాట. పోదామా? సైట్లో పని ఉంటుంది మా ఈరోజు. ఎండ మాత్రం భయంకరంగా ఉండదు అనమాట ఈరోజు. అందులో ఏం తినలే. ఎండలో ఇబ్బంది సైడ్ అంటే అదే అందులో ఏం తినలేదు మేము. మార్నింగ్ తిన్నదే. మామైతే 3 పూరీలే తిన్నాడు. 3 పూరీలు ఇప్పటివరకు ఉన్నాడు అనమాట. నేనైతే చిన్నది కదా, చిన్న తింటాను. ఒక 2 ముక్కలు తినేయచ్చు అనమాట. సో మామ ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడే కళాసలింగం యూనివర్సిటీ కూడా ఉందన్నమాట. KLU మధురైకి దగ్గరలో. నాకు ఇప్పటివరకు తెలీదు. నాకు దారిలో వస్తున్నప్పుడే చూశాను. షూట్ చేద్దామంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని బయటకు వచ్చాం అనమాట. పెద్ద బస్ స్టాప్ ఉన్నట్టుంది మా ఇదే. ఈ కాలేజ్కి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి బస్ ఎక్కేది. అదే అదే ఇదే దారి కదా కాలేజ్ ఎదురుగా. ఏం తీసుకుంటారా? నేను చికెన్ బర్గర్ తీసుకుంటాను. నువ్వు? ఒక 2 చికెన్ బర్గర్. ఇదే రోడ్లో అనమాట మా కాలేజ్. కాలేజ్ వాళ్ళకి ఇది భలే స్పాట్ అసలు. చికెన్ షాపు, చికెన్ పాప్కార్న్, బర్గర్ అన్నీ వచ్చేసింది అనమాట. మన బర్గర్ పైన బ్రెడ్, లోపల చికెన్, కింద క్యాబేజ్, దాని కింద బ్రెడ్, మయోనీస్. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. వేడి వేడిగా ఉంది అసలు బ్రెడ్ అయితే. సినిమా చల్లగైపోద్ది. మధ్యాహ్నం నుంచి ఏం తినపోయేసరికి సూపర్ ఉంది కదా. ఆకలికి అది బాగున్నా బాధపైన బాగున్నట్టే అనిపిస్తుంది అనమాట. నా ఫీలింగ్ కూడా సేమ్ అదే. ఇప్పుడు అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు మా మాట కదా. అంతా కాలేజ్ వాళ్ళు ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు అనమాట. ఇట్లానే మా ఫ్రెండ్ లో కూడా ఒకడు ఉన్నాడు. వాడు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేడు అనమాట. అందుకని కలవలేదు. వస్తే ఫీజు చాలా తగ్గుతుంది. అందువల్ల మన వాళ్ళందరూ కళాశీలింగం, హిందుస్థాన్, భారత్
ఇలా తమిళనాడులో కొన్ని కాలేజ్ అంటే ఇంటర్లో 10/10 వస్తే ఇక్కడ గ్రూప్స్లో గ్రూప్ ఎంపీసీ ఏమంటారు, ఏం కాలేజ్, ఏం ఎగ్జామ్ అది? కెమిస్ట్రీ ఈ 3 దానిలో 10 పెట్టారు. 10/10 వస్తే వాళ్ళు ఇక్కడికి వస్తారా? వాళ్ళు ఇక్కడ ఫీజు తగ్గుతుంది. ఓహో. ఇంటర్ మార్క్స్ బట్టి 90% ఈ ఫీజు, 90% కింద ఈ ఫీజు. అదే లేకపోతే ఎంతమంది ఇక్కడ ఏముందని దగ్గరలో సిటీ బాగానే లేదు కదా. ఎవరో సార్ కోయంబత్తూర్ ఉన్న అది సిటీ, చుట్టుపక్కల ఊటీ అది ఇవన్నీ ఉన్నాయి. కొంచెం ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడ వెళ్తారు. అసలు విలేజ్ ఇది మొత్తం. ఏముంది ఇక్కడ ఏం లేదు. 10/10 వస్తే పూర్తి చాలా వరకు ఫ్రీ ఉంటుంది కదా. ఇప్పుడు మీకెంత ఫీజు? నాకు 87 అంటే పర్ ఇయర్ పర్ ఇయర్. 87 అంటే 87,000. 87,000 అసలు కలిపా హాస్టల్ కాదు సపరేట్. అదేం తక్కువ ఎక్కువ. మేము ఉన్నప్పుడు తక్కువ. అప్పుడు నా 2020 కదరా. అప్పుడు అప్పుడెంత మమ్మల్ని భారత్ వాళ్ళు అడిగింది 15,000 అడిగా. మా స్ట్రెంత్ టోటల్ 3,000 ప్లస్ అన్న. ఓహో ఓన్లీ 4th year ఒకటి. 4th year అంటే మా సిఎస్సి బ్యాచ్ ఒక్కటి 3,000 ప్లస్. సిఎస్సి ఒకటి 3,000. అబ్బా పెద్ద కౌంట్. కాంపిటీషన్ మామూలుగా. అతను కూడా సిఎస్సి అనుకుంటా. ఈ సిఎస్సిలో మళ్ళీ సెక్షన్స్ ఉన్నాయి, 30 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 60 మెంబర్స్. సో మన తెలుగు అతను ఒక బ్రో కనిపిస్తే మాట్లాడామన్నమాట. అనంతపూర్ అంట వాళ్ళది. సో ఇంకా ఫైనల్ ఇయర్ అంట కాలేజ్లో, సేమ్ కాలేజ్. చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారంట. సో మామ అలా జరిగిందనమాట ఈరోజు. అప్పుడప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఏం తినకుండా ఉండడం, ఒకేసారి సాయంత్రం ఆఫ్టర్నూన్ది రాత్రిది కలిపి తినడం అనమాట. సో అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది సైట్స్కి వెళ్ళినప్పుడు, ఏం చేయలేము. సో ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం మళ్ళీ, బాయ్.